చేసి చూపించారు. ఆ కంపేర్ చేసి చూపించి ఇచ్చి ఆ పేపర్ ఇదిగో ఈ పేపర్ నీ దగ్గర పెట్టుకోమా, ఇది పెట్టుకుని రేపు పొద్దు నువ్వు ఎలక్షన్ అయిపోయాక ఇది పట్టుకెళ్ళావంటే చాలు వచ్చేస్తే సెక్రటేరియట్లు ఇచ్చేస్తారు నీకు అని చెప్పారు. అది నమ్మారా నమ్మలేదా అంటే నమ్మినోళ్ళు 30% ఉండొచ్చు, నమ్మనోళ్ళు 70% ఉండొచ్చు, 20% ఉండొచ్చు నమ్మినోళ్ళు, మిగతా అది నవ్వుకుని పక్కన పెట్టుకుని ఉండొచ్చు. బట్ ఆ 20% ఓట్లే కదా ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చింది. అది తేడా. అవును. కానీ ఒకటి సార్ 2014 టైంలో అప్పుడు ఓకే ఇలా బాండ్లు అయ్యి ఏమి ఇవ్వలేదు కానీ చాలా గట్టిగా ప్రచారం చేశారు సంపూర్ణ రుణమాఫీ చేస్తాం అనేది. అప్పుడు మనం కూడా అప్పుడు అందరూ ఉన్నప్పుడు వార్తలే నాతో మీరు రాయించారు చాలా. ఇంట్లో బంగారం ఉంటే బంగారం ఏది ఉంటే అన్ని మాఫీ అయిపోతాయి కానీ అక్కడ బాండ్లు ఇవ్వలేదు. కానీ అక్కడ ఏంటంటే నమ్మారు అప్పుడు ఒకటి. ఇప్పుడు అది నమ్మారు కాబట్టి అది చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బాండ్లు ఇచ్చి ఇంకొకసారి నమ్మించే ప్రయత్నం రెండో స్టెప్ వేసి అక్కడ టీడీపీ సక్సెస్ అయిందా ఏంటి నమ్మించే వరకు? నాకున్న అలా చేసినా సరే ఇప్పుడు అది చెయ్యకపోవడం మోసం చేయడంలో ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి ఉద్దేశం ఉంటుంది ప్రజల్లో? నాకున్న అవగాహన మేరకు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందంటే 20% నుంచి 30% నమ్ముతారు, 70 to 80% నమ్మరు. ఇది గత అనుభవాల రీత్యా ఇది 94 మేనిఫెస్టోల దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళు అమలు చేసేటటువంటిది 20-30